పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు రాష్ట్రంలో తిరిగి ప్రజా ఆదరణ పెరుగుతుందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ బస్సు యాత్రను ఆపడానికి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ కుట్ర ఫలితంగా ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ ఏదో అనకూడని అన్నాడని, 48 గంటల పాటు ప్రచారం నిషేధించడం అనేది గత 30 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఏర్పడలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే అధికారమే లక్ష్యంగా పార్టీలు మారే వివేక్కి బీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. ఆస్తి కోసం, అధికారం కోసం పార్టీలు మార్చే నాయకులను ఎన్నుకుంటే అభివృద్ధి జరగదని, ప్రజలకు ఒరిగేది శూన్యమని ప్రజలు ఆలోచిస్తున్నారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈసారి వారసత్వ పోకడలకు బుద్ధి చెప్పాలని కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. ప్రజల కోసం, ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడమే కాకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించి ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. అలాగే స్థానికంగా ఉండి సేవ చేసే తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు ఒకే పార్టీలో 3 పోస్టులు అవసరమా అని, ఇది జనాలను ముఖ్యంగా దళితులను మోసం చేయడం కాదా అని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి తమ సత్తా చాటాలని, ప్రజలకు ఆమోదయోగ్యంగా పరిపాలన 10 ఏళ్ల పాటు చేస్తామని, కాంగ్రెస్ చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టి బీఆర్ఎస్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్కు కేసీఆర్ గారు ఏదో అనకూడని మాటలు అన్నాడని, మరి ఆ సాకులతో ఈరోజు 48 గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం. నాకు తెలిసి ఈ 30-40 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే ప్రజలకు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు వాళ్ళు చెప్పుకునేటువంటి విషయాలు అనేకం ఉంటాయి. ఎక్కడ కూడా కేసీఆర్ గారు నాకు తెలిసి వేల సమావేశాలు సభలు నిర్వహించింది. ఎన్నడూ కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. కానీ ఏదో ఒక సాకు చూపించి మరి ఉధృతంగా సాగుతున్నటువంటి యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. అందుకే ఈరోజు మరి ఈరోజు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. మీరు ఈ బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతున్నారు కావచ్చు, కానీ ప్రజలలో ఉన్నటువంటి ఆవేదనను, వ్యతిరేకతను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు. ఎందుకంటే 48 గంటల తర్వాత తిరిగి గోదావరిఖని పట్టణంలో ఈ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఈ యాత్రను కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం కోసం ఇక్కడ అన్ని ప్రయత్నాలు, ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యను ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా మరి పార్టీకి వస్తున్నటువంటి స్పందనను అడ్డుకోవడం కోసం ఈ రకమైన ప్రయత్నాలను ఏ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల సందర్భంలో ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కావచ్చు, ఇక్కడ లోకల్ శాసనసభ్యులు కావచ్చు, ఎన్నికల సమయంలో వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ కార్మికులకు ద్రోహం చేసిందట. నువ్వు చేసింది ఏదో చెప్తావు. ఒక్కసారి ఈ గోదావరిఖని చౌరస్తాలో నేను పిలుస్తా, వేదిక వేస్తా, నువ్వేం చేసినావో నేనేం చేసినో, నా చరిత్ర ఏందో, మీ చరిత్ర ఏందో, మీరు ఎక్కడి నుంచి అడిగినో, ఎక్కడ ఏం చేసిందో మాట్లాడుకుందాం రాండి. నేను అడుగుతున్నా వివేక్ సాబ్, మీకు 100 కంపెనీలు ఉన్నాయి కదా, మీ నాయన ఇక్కడి నుంచే కేంద్ర మంత్రి అయిండు, నువ్వు ఇక్కడి నుంచే ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు, ఎందుకు పెట్టలేదు ఇక్కడ కంపెనీలు? ఎందుకు ఇక్కడ మా నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే? అంతర్గా స్పిన్నింగ్ మిల్ మీ నాయన కేంద్ర మంత్రి, జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి మూతపడ్డది. ఆ రోజు మీకు కార్మికులను కాపాడాలని ఎందుకు సోయి లేదు? ఆత్మహత్యలు, ఆకలి చావులు జరుగుతున్న సందర్భంలో ఆనాడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఒక లారీ బియ్యం తీసుకుపోయి పంపిణీ చేసినప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు, మనసుండి పనిచేస్తున్నాం. కుటుంబాలను, ఎన్నో కుటుంబాలను కాపాడినాం.
జీవితం ఇచ్చిన వేల మంది కుటుంబాలకు, కరోనా సమయంలో అనేక మందిని కాపాడినాం, అడ్మిట్ చేసినాం, బతికిచ్చి బయటికి తీసుకొచ్చినాం. మీ అడ్రస్ ఎక్కడ? వివేక్ సాబ్ చెప్పండి, ఆ రోజు ఎక్కడున్నారు? ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు, ఎన్నికలు వస్తేనే మీకు వాళ్ళ సంక్షేమం గుర్తుకొస్తుంది, వాళ్ళ బాగోగులు గుర్తుకొస్తాయి. మళ్ళా కనబడతారా వీళ్ళు? గెలిచిన తర్వాత అవకాశం కోసం, అవసరం కోసం, అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర మీది. అసలు ఇప్పటికైనా ఏ పార్టీలు ఉంటావో చెప్పగలుగుతావా వివేక్ సాబ్? ఏ పార్టీ మీది? నువ్వు అంబేద్కర్ ఇష్టాన్ని దండేస్తావు కదా, బీజేపీ పార్టీలకు ఎట్లా పోతావు చెప్పు? ఏ పద్ధతిలో పోతావు? ఎట్లా పార్టీ సభ్యత్వం తీసుకుంటావు? మళ్ళా కాంగ్రెస్కి వచ్చినావు అంటే మీకు ఒక పద్ధతి ఉన్నదా? ఇలా ప్రచారం జరుగుతున్నది, ఎన్నికలైన వెంటనే కేంద్రంలో మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలో పోతామని ప్రచారం జరుగుతున్నది. మీ దగ్గర ఆన్సర్ ఉన్నదా? సామాజిక న్యాయం అంటే ఒక్క ఇంట్లోనే 3 అవకాశాలు తీసుకోవడం సామాజిక న్యాయమా? మీ పార్టీలో పనిచేసేటువంటి ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే లేరా? వాళ్ళ యొక్క అవకాశాలను మీరు కొట్టేయచ్చునా? డబ్బులుంటే ఏదైనా చేయొచ్చునా? వీటికి ఆన్సర్ చెప్పినాక నా గురించి మాట్లాడు. ఇలా నన్ను విమర్శించడంలా మీరు 30 సంవత్సరాలలో ఛాలెంజ్, ఒక్క ఆరోపణ లేదు. ఒక్కరిని వేధించినట్టు కానీ, ఒక్క దగ్గర ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డట్టు కానీ, ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డట్టు కానీ, ఎవరినైనా వేధించినట్టు కానీ చూపిస్తావా? అందుకే కదా గొప్పల ఈశ్వర్ అంటేనే సౌమ్యుడు, క్లీన్ చిట్ అని ఎవరిని అడిగినా చెప్తారు. ఇలా మళ్ళీ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. నిన్నగాక మొన్న గెలిచినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నా మీద మాట్లాడితే నవ్విపోతారు. ఎందుకంటే నేను కార్మికులను విస్మరించినటువంటి నాయకుడిగా, నా గురించి తెలిసి మీరు మర్చిపోయినట్టు మాట్లాడితే నేను ఏం చేయలేను. కానీ నా గురించి కానీ, నా క్యారెక్టర్ గురించి కానీ, తర్వాత నాకున్న ఉద్యమ చరిత్ర గురించి కానీ, నేను ఏ విధంగా కార్మికులతో మమేకమై ఉన్నా, ఏ సందర్భంలో ఎట్లా ఉన్నా, కార్మిక వర్గం కోసం ఎంత గొప్పగా పనిచేసిందో ఆనాటి మా తోటి కార్మిక సోదరులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంత కనెక్టివిటీగా ఉండడో మీకు తెలుస్తుంది. మీకు తెలుసా అసలు సింగరేణి చరిత్ర తెలుసా వివేక్ సాబ్? అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు, మీకు తెలుసా చరిత్ర? కార్మికులు అంటే ఏందో తెలుసా? కార్మికులు అంటే సినిమా జీవితం కాదు. కార్మికులు అంటే కష్టంతో కూడుకున్నటువంటి కార్మికులే సింగరేణి సంస్థలో పనిచేస్తారు. మీరేదో సినిమా స్టైల్లో వచ్చి డైలాగ్ కొట్టినట్టు కాదు. 5వ వేజ్ బోర్డు వెంటనే అమలు చేయాలని ఇదే RG1 GM ఆఫీస్ ముందర 6 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన చరిత్ర మీకు తెలుసా? అదేవిధంగా చారిత్రాత్మక సమ్మె 45 రోజుల పాటు జరిగినటువంటి చారిత్రాత్మక సమ్మెలో నాసా కింద మమ్మల్ని కేసులలో బుక్ చేసిన సంగతి మీకు తెలుసా? కార్మికులకు మర్చిపోయిందని గాలి మాటలు మాట్లాడితే, సినిమా డైలాగులు కొడితే కాదు. తెలంగాణ రాగానే సింగరేణి కార్మిక వర్గాన్ని గౌరవించి మా నాయకులు కేసీఆర్ గారు 35 రోజుల ఆ సమ్మె కాలానికి మరి లీవులో ఉన్నటువంటి వాళ్ళను కూడా మినహాయించి వాళ్ళకు డబ్బులు చెల్లినటువంటి విషయం మీకు తెలుసా? దీని వెనుక మా పాత్ర లేదా? అదేవిధంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇప్పించి వాళ్ళని గౌరవించినటువంటి విషయం మీకు తెలుసా? మీ హయాంలో మీరు కావచ్చు, మీ యూనియన్లు కావచ్చు ఉన్నప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటిది. మీ లాభాల వాటా మాకు తెలుసు 18% ఉండే. మొన్నటి లాస్ట్ టైం వరకు 30% పెంచినటువంటి చరిత్ర, అందులో 32% పెంచినటువంటి చరిత్ర, 18 నుంచి 32%. ఇందులో మా పాత్ర లేదా? రేపు ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి. మేమే వాటి కోసం ఖచ్చితంగా ముందరుంటాం, పట్టించుకుంటాం. పెన్షన్ విధానంలో మార్పు కావచ్చు, ఐటీ ఎగ్జెన్షన్ కోసం చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, ఇంకా ఇళ్ల స్థలాల పరిష్కారం కావచ్చు, ఉన్నటువంటి క్వార్టర్స్ని మరి రెగ్యులరైజ్ చేయడం కావచ్చు, వాళ్ళకి ఇవ్వడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఈ సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత కావచ్చు, జీతభత్యాల కోసం మరి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము కార్మిక వర్గంతో
పెనవేసుకొని ఉన్నటువంటి నాయకులు